అంకమరావు గారు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చూసింది బీఆర్ఎస్, అలాగే మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా రిజల్ట్ కనిపించింది. మరి అలాంటప్పుడు పదే పదే మళ్ళీ చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తే ఏంటి అన్న విషయం తెలియకుండా ఏమీ కేసీఆర్ గారు ఈ వ్యాఖ్యలు చేస్తారో అని అనుకోవడానికి లేదు అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ ముందు పెడుతున్నారు రేవంత్ అని ప్రూవ్ చేయడం కోసం ఆయన ఈ విధంగా మాట్లాడాడు అనుకోవాలా? లేదు అంటే మరి ఇప్పుడు చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పి మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ చూడటం జరిగింది. అయినా కూడా మళ్ళీ బయటకు వచ్చి కేసీఆర్ గారు చంద్రబాబు గారిని ఉద్దేశిస్తూనే మాట్లాడారు. ఏంటి ఇప్పటి వరకు కేసీఆరే జగన్మోహన్ రెడ్డికి గురువు అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యల తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి గురువు అయ్యారనుకోవచ్చా? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు బయటకు వచ్చి పుట్టినరోజు కానుకగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలని అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన పుట్టినరోజు నాడే బయటకు వచ్చాడు. ఇప్పుడు దాకా రాలేదు కదా. రాష్ట్రంలో సమస్యలు లేవా? లేకపోతే ఈ పరిపాలన గురించి మాట్లాడే ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదండి. ప్రతిసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఏం చదువుతున్నాడు అంటున్నారు కదా. ఈయనేమి ఆయన పార్టీ నాయకుడు కాదు, ఆయన కార్యకర్త కాదు. ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడు. అలాంటిది ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఆ రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంటుంది? తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకోకుండానే ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఏం చదువుతాడంటారా? ఇప్పుడు తనకి రాజకీయ భవిష్యత్తు ఏంటి, తన పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటి, రేపు మనం ఎన్నికల్లో గెలవాలి అనుకున్న వ్యక్తులు తండ్రి కానీ కొడుకు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి అట్లా మాట్లాడరు కదా. ఎదుటి ఆ వ్యూహాలు తిరగబడ్డాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రగిలిస్తే మళ్ళీ తనకు మనుగడ ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాడు. ఆ విధంగా తనకంటే కూడా ఇంకో మాట కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఎటు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అత్యంత ఘోరాతి ఘోరంగా. మరి మాకున్న అనుబంధాన్ని బట్టి ఈరోజు నాకు చెప్పమని చెప్పి స్క్రిప్ట్ పంపించాడు కదా. జగన్మోహన్ రెడ్డి మాత్రం తిరిగి ఎందుకు కోలుకోవాలి? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే కాబట్టి ఆ రోజే ఇందాక నేను చెప్పినట్టు చైనీస్ నూడిల్స్ తయారు చేసేవాళ్ళు, వంట వాళ్ళు, మరి ఐప్యాక్ టీంలో పనిచేసేవాళ్ళు, వాళ్ళని అక్కడ ఎంటర్ప్రైనర్లుగా చూపించేస్తూ వాళ్ళే అగ్రిమెంట్లు చేయించుకున్నారని చెప్పని మర్చిపోయి ఉంటారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒకసారి గుర్తు చేద్దామని జగన్మోహన్ రెడ్డికి కీలరికి వాత పెడదామని కేసీఆర్ నాతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు బాగుపడాలని చెప్పని ఈ విధంగా చేశాడని ఎందుకు భావించకూడదు? ఇక్కడ శిష్యుడు గురువు అవుతుంటే బాధగా ఉంటుంది కదా. శిష్యుడు గురువు అవుతుంటే బాధగా ఉంటుంది కదా. రెండోది ఏంటంటే తెలంగాణ ప్రజల గురించి అందరికంటే ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ సమాజం పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ గడ్డ అతనికి తెలుసు క్షుణ్ణంగా. ఆ పోరాటం చేశానని చెప్పుకొని నిజంగానే అతని హయాంలో తెలంగాణ రావడం అతనికి ఒక వరమైంది. ఆ వరమైన దాన్ని కాబట్టి రెండో పర్యాయం కూడా అతను గెలిపించారు. ఏ విధంగా గెలిపించారు? మొట్టమొదటి 2018లో ఎందుకు వచ్చాడు అతను ఎన్నికలకి? ఒకేసారి కనుక ఎన్నికలు జరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుందో అతనికి తెలుసు కాబట్టి ముందుగానే వీళ్ళని బెదిరించేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మీద అంతకుముందు కేసులు పెట్టి చాలామందిని ఆ పార్టీలో చేర్చుకున్న తర్వాత క్యాడర్ ఒక రకంగా నిరుత్సాహంగా ఉండి, సరే మన పార్టీ ఎటు లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళ కోసం మనం పనిచేద్దాం, మన నాయకులు అటు ఉండారు కదా అని చెప్పని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా కొంత పనిచేశారు. ఆ రోజు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. అది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రాజకీయ తప్పిదం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు చేశారా, వాళ్ళ వ్యూహకర్తలు చేశారంటే అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంటకడతారు దాన్ని. అది రాజకీయ తప్పిదం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసింది కాబట్టి ఆ బూచిని అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని చూపించేసి ఎన్నికల్లో లబ్ధి పొందాడు. సహజంగానే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా అది జీర్ణించుకోలేక ప్రత్యామ్నాయం ఉంటుంది కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇంకోళ్ళు వేస్తే గెలవరు కాబట్టి వాళ్ళు గెలవకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ని అంత ఘన విజయం సాధించారు. అది మర్చిపోయాడు కేసీఆర్. ఇక్కడ అది మర్చిపోయాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కానీ అతనికి ఇంకా ఆ విషయాలు మర్చిపోవడమే కాకుండా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు, పెట్టుబడుల గురించి మాట్లాడాడు, 2014 పెట్టుబడుల గురించి కూడా మాట్లాడాడు. ఒక కియా పరిశ్రమ చూడు, అనంతపురం జిల్లా కియా పరిశ్రమకి వెళ్ళు, మిలీనియం టవర్స్ కట్టేసి విశాఖపట్నంలో అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధిని వెళ్ళి చూసిరా. 72.5% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని గుర్తు చేసుకో. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఆ రాప్ ఫౌండేషన్కి సంబంధించి ఆ వేసిన పునాది ఈరోజు కూడా ఎంత బలంగా ఉందో నువ్వు చూసుకో. వీటన్నిటికంటే ముఖ్యంగా
నీ శిష్యుడిగా చెప్పుకొని ఏదో చేద్దామని చెప్పని ఆ రోజు నీకు కానుగ్గా నువ్వు చేసిన దానికి నాయకులను బెదిరించావు, పారిశ్రామికవేత్తలను బెదిరించావు, ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా ఆ రోజు ఇబ్బడిముబ్బడిగా జగన్మోహన్ రెడ్డికి నువ్వు చేసిన సహాయానికి గిఫ్ట్గా మొట్టమొదటి నీ ఇంటికి వచ్చేసి భోజనం చేసి గిఫ్ట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తుల్ని, అంటే విభజనలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులను కేటాయించిన ఆస్తులను కూడా దారాదత్తం చేశాడు ఆ రోజు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అతను మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మాట్లాడాలా. తెలంగాణకి 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 522 టీఎంసీలు, అంటే 811 టీఎంసీలని డివైడ్ చేసి పంచితే ఎఫెక్స్ కమిటీ వాళ్ళు లేదు ఇది కరెక్ట్ కాదు, మా తెలంగాణ కూడా 50% కావాలని చెప్పని అతను ఆ రోజు అక్కడ అప్లై చేస్తే దానికి కనీసం రిటిఫికేషన్ కూడా వేయకుండా, నా వాదనలు ఇవని చెప్పకుండా మౌనం దాల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా తన ప్రాంతం రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా చేయటానికి, 151 స్థానాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ని ఎడారిగా చేయటానికి కేసీఆర్ తోటి చేతులు కలిపినటువంటి ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అతను పుట్టినరోజు నాడే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2-3 రోజుల క్రితమే కదా చంద్రబాబు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అవార్డు కూడా వచ్చింది, కంపెనీలు తీసుకొస్తున్నందుకు. ఇంకో మాట చెబుతాను, ఆ రోజు వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారు స్వయంగా శాసనసభ సాక్షిగా 5,13,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రభుత్వ పరంగాను ప్రైవేటు పరంగాను వచ్చినాయని చెప్పిన విషయాన్ని ఒక ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల చిల్లర చేసినటువంటి నీకు తెలియకపోవడం అంటే ఇక ఏమనాలో ఆయన మనకి దాన్ని మనం వదిలేద్దాం, ఆయన విఘ్నతకే వదిలేద్దాం. కానీ ఇక్కడ కొడుకు వల్ల నువ్వు అధికారం కోల్పోయావు, కొడుకును సమర్థించి ధృతరాష్ట్రుడివై నువ్వు అధికారాన్ని కోల్పోయావు. ఈరోజు బయటకు వచ్చేసి మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నువ్వు మొదలు పెడుతుంటే ముందు నీ కూతురికి సమాధానం చెప్పుకోయా. నీతో పాటు సమానంగా తెలంగాణ సమాజంలో ఆడవాళ్ళని ఏకం చేసి జాగృతి సంస్థను ఏర్పాటు చేసేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆరకుండా రగిల్చినటువంటి వ్యక్తి కవిత. మరి ఆమె ఈరోజు కేటీఆర్ని విమర్శిస్తుంది, హరీష్ రావుని విమర్శిస్తుంది, నిన్ను విమర్శిస్తుంది, వాళ్ళ మాటలు వింటున్నామని చెప్పని. ఆ తర్వాత సంతోష్ రావుని కూడా దాంట్లోనే కలిపి వీళ్ళందరూ కలిసి చేశారు అని చెప్పని విమర్శిస్తూ ఉంది. దానికి సమాధానం చెప్పు, తర్వాత ప్రపంచం గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంది. కానీ దాన్ని డైవర్ట్ చేయడానికే ఇది అని కూడా వినిపిస్తున్నాయి మాటలు. ఇది ఎంతవరకు నిజమంటారు? దానికి సమాధానం చెప్పలాకే కవిత గారి ప్రశ్నలకు ఆమె మాట్లాడినప్పుడు రావచ్చుగా. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడే ఎందుకు వచ్చాడు బయటికి? ఆమె మాట్లాడిన రోజే వచ్చి, లేకపోతే మరొక రోజే చెప్పొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడే ఎందుకు వచ్చాడు బయటికి? అంటే ఇక్కడ పరిస్థితులు చాలా స్పష్టంగా అతనికి తెలుసు, తెలియని వ్యక్తి అయితే కాదు. పార్టీ కోలుకోదు కాబట్టే చేసినటువంటి అక్రమాలకు సంబంధించి. ఇంకోటి ఇక్కడ ఒక విషయం సత్యమూర్తి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత గోల చేస్తున్నా కూడా తెలంగాణ వ్యాప్తంగా 3 విడతలకు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం పాల్పడకుండా 2 సంవత్సరాల నా పరిపాలనకి రెఫరెండంగా భావించి అతను వెళ్ళాడు చూడు, అది ధైర్యవంతుల లక్షణం. నువ్వు అలా చేయలేదే, గతంలో అలా చేయలేదే, నీ శిష్యుడు అలా చేయలేదే. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి ఏందంటే అతని మాటలను బట్టి ఇక నేనేమి చేయలేను, అటు కూతురు మధ్య ఇటు కొడుకు మధ్య నేనేమి చేయలేను కాబట్టి ఏదో తూతూ మంత్రంగా నా గురువు మాట అన్నా ఇందామని చెప్పని, ఆ గురువుకు కూడా పంగనామాలు ఎలా పెట్టాలని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు అతను మాట్లాడిన విధానం అయితే నాకు అర్థమవుతా ఉంది. రెండవది, మహబూబ్ నగర్ గురించి మాట్లాడారు కదండి. మహబూబ్ నగర్లో ఇతను పోటీ చేసినప్పుడు, ఎంపీగా పోటీ చేసినప్పుడు 2009లో చంద్రబాబు నాయుడు గారు 2 మీటింగులు పెట్టి నన్ను చూసి ఒకటేమంటే గెలిచిన వ్యక్తివి నువ్వు. నిన్ను తక్కువగా చోట్లా మేము. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా సృష్టిస్తాడో చెప్పిన వ్యక్తివి నువ్వు, నీ కుమార్తె. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల ఆయనకు బ్రాండ్ అంబాసిడర్. ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలో హైదరాబాద్ అభివృద్ధికి కొనసాగించావు కాబట్టి 2సార్లు నిన్ను గెలిపించారు. ఇదే పందాగా నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా నువ్వు కూడా చేసి ఉన్నట్టయితే 2సారి నిన్ను గెలిపించే ప్రశ్నే ఉండేది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడో ఈ తెలంగాణకి నేను చెప్పుకునే దమ్మం ఆయనకుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశావో, నీ గురువు ఇప్పుడు ఎంత అన్యాయం చేశాడో శిక్ష వేశారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈరోజు దీని గురించి నువ్వు మాట్లాడుకుంటూ ముందుకు వచ్చేసి ఉన్నావు అంటే నీ రాజకీయ అనుభవం ధృతరాష్ట్రుడిలాగా తయారైందని చెప్పైతే నేను స్పష్టంగా చెప్పగలను.
ధృతరాష్ట్రుడు తెలుసు ఆ రోజు తప్పు జరుగుతుంది, కొడుకు తప్పు చేస్తున్నాడు అని భావించిన వ్యక్తి దండించకుండా, మందలించకుండా చూస్తూ కూర్చొని మనసులో ఉంది, నా తమ్ముడు పాండురాజు కొడుక్కి నేను అధికారం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని లేకుండా చేస్తే బాగుండు, నా కొడుకే ఏలుకుంటాడని చెప్పని ధృతరాష్ట్రుడు భావించాడు కాబట్టే కురువంశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు నువ్వు కూడా అలానే చేస్తున్నావు, అందుట్లో ఎలాంటి సందేహం ఉంది? ఈరోజు ఏది మాట్లాడినా నీ కుటుంబం చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నారు, మీరు చేసినటువంటి లోపభూయిష్టమైనటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు ఏం చేసినా కూడా జనం పట్టించుకోరనే అహంకారంతో మీరు ప్రవర్తించారని, మనుషులు లెక్కేయలేదని చెప్పని భావంతో ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ సమాజం పోరాటాల పురిటిగడ్డ. ఆత్మాభిమానం వాళ్ళకి చాలా ముఖ్యం. ఆత్మాభిమానాన్ని నువ్వు దెబ్బతీసావు కాబట్టి నువ్వు ఓడించారు. అయినా సరే నీలో మార్పు రాలేదు, మార్పు వస్తుందని కూడా వాళ్ళు భావించట్లేదు. కారణం స్పష్టంగా అర్థమైపోయింది. ఈ రోజుకైనా సరే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒక్క రోజు కనుక తెలంగాణ మీద దృష్టి పెడితే అక్కడ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 11 స్థానాలు ఏ విధంగా పరాభవం అయిపోయిందో అంతకంటే ఘోరాది ఘోరంగా ఓడిపోతావు నువ్వు. ఈరోజు కేడర్ పోతుంది, నాయకులు పోతున్నారు కాబట్టి నీకు అర్థమైన తర్వాతే మళ్ళీ దాన్ని రగల్చడానికి వచ్చావని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.